ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 17వ తేదీ మంగళవారం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు ఏ పనులు చేస్తే శుభం కలుగుతుంది, ఏ సమయాల్లో ఈ రోజు ఏమేమి పనులు చేయకూడదు అనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుస్తుంది. ఎవరైనా ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి అందుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం తెల్లవారుజామున 5:03 చంద్రాస్తమయం సాయంత్రం 4:58 ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 9:23 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 6:22 వరకు ఉంటుంది. తదుపరి శతభిష ప్రారంభమవుతుంది. యోగం శివము ఉదయం 9:36 వరకు ఉంటుంది. కరణం తైతుల ఉదయం 9:41 వరకు, తదుపరి గరజి రాత్రి 9:37 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగంట కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. ఇక వర్జము మధ్యాహ్నం 1:30 నుండి 3:05 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:48 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11 గంటల నుండి 12:35 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:51 నుండి 5:38 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు మాస శివరాత్రి. ఈ రోజు నామకరణానికి తప్ప ఏ శుభకార్యాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట. సహనం ఉన్నవారికి సమయం ఎప్పుడు సహకరిస్తుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.